హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎందుకు మహా మేనేజర్ని ఎందుకు కొడుతున్నావు చెప్పేసి జన మహాను అడుగుతుండగా వీడు మన ఆస్తినే దోచేసుకోవాలని అనుకుంటున్నాడు అని చెప్పేసి మహా అంటుంది. ఎందుకు అని చెప్పేసి విధంగా గిరి అడుగుతుండగా వీడిని నమ్మి మేనేజర్గా పెట్టుకుంటే ఏకంగా వీడు ఇంటికి అల్లుడు కావాలని చూస్తున్నాడు అని చెప్పేసి విధంగా మహా అంటుంది. వీడు మన ఇంటికి అల్లుడు కావడం ఏంటి మహా అని చెప్పేసి జన అంటుండగా ఆఫీస్లో మనం చనివిచ్చాం కదా, ఏకంగా రేవతికి ఇక హస్బెండ్ కావాలని అనుకుంటున్నాడు, అంటే ఈ ఇంటికి అల్లుడు కావాలనుకుంటున్నాడు అని చెప్పేసి మహా అంటుంది. ఇందాక రేవతితో సరసాలాడడం నేను చూశానని చెప్పేసి మహా అంటుండగా అది కాదు సార్, నేను వచ్చింది డాక్యుమెంట్ గురించి అని చెప్పేసి విధంగా చెప్తుండగా మేనేజర్ చేతిలో ఉన్న డాక్యుమెంట్ తీసుకొని అలా చించి పడేస్తుంది మహా. నిజాలు బయటపడేసరికి మాయ మాటలు చెప్పి కహానీలు చెప్పాలనుకుంటున్నావా? అమాయకురాలేనా నా ఆడపడుచుని మాయం చేసి లేపుకపోవాలని చూస్తున్నావా అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. సమయకి అర్చన వస్తుంది. అర్చనకు కళ్ళతో సైగ చేస్తుంది. అప్పుడు వెంటనే అర్చన, నాకు ముందు నుంచి వీడి మీద డౌటే మహా. వీడు తరచూ ఆఫీస్ పని మీద ఇంటికి వచ్చింది అసలు ఆఫీస్ వర్క్ మీద కాదు, రేవతి కోసమని నాకు అప్పుడే అర్థమైపోయింది. అదే సమయానికి రేవతి పరుగులు తీసుకుంటూ వస్తూ ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ మేనేజర్వి నువ్వు నా ఇంటి ఆడపడుచుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? నీవెంత, నీ స్థాయి ఎంత అని చెప్పేసి మహా అంటుండగా ఆయనని ఏమనకండి వదినా అని చెప్పేసి రేవతి అంటుంది. ఆయన తప్పేం లేదని చెప్పేసి రేవతి అంటుండగా వీడు నీతో తప్పుగా ప్రవర్తించాడా రేవతి అని చెప్పేసి జన అంటుండగా లేదన్నయ్య, నేను ఆయనని ఇష్టపడ్డాను, ఇద్దరం ప్రేమించుకుంటున్నాం అని చెప్పేసి రేవతి అంటుంది. ఏంటి అసలు వాణ్ణి ప్రేమించడం ఏంటి? ప్రేమించడానికి ఎవడు దొరకలేదా నీకు అని చెప్పేసి గిరి అంటుండగా ఆయనకేం తక్కువ అన్నయ్య, మంచి చదువు ఉంది, జాబ్ ఉంది, అంతేకాకుండా నన్ను బాగా చూసుకుంటాడు అని చెప్పేసి రేవతి అంటుంది. మన కింద పని చేసే వాణ్ణి మనం పనివాడిలా చూడాలి కానీ ప్రేమికుడులా కాదు అని చెప్పేసి మహా అంటుంది. మనం జీతం ఇస్తే బ్రతికే వాడితో నువ్వెలా జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నావు అని చెప్పేసి అర్చన అంటుంది. అసలు వాడు నీ కాలి గోటికి కూడా సరిపోడు అని చెప్పేసి గిరి అంటాడు. ఆయన చూసి ప్రేమించాడనయ్య, మనసుకు నచ్చితేనే ప్రేమిస్తాడని చెప్పేసి రేవతి అంటుండగా అంతలా చూడడానికి వీళ్ళలో ఏముంది అని చెప్పేసి మహా అంటుంది. మనం జాబ్లో తీసేస్తే వీధిలో పడతాడు, వీడితో కలిసి నువ్వు కూడా అడుక్కు తింటావని చెప్పేసి మహా రేవతిని నానా మాటలు అంటుంది. అంత కర్మేం పట్టలేదు, నేను ప్రేమించి పెళ్లి చేసుకునడానికి కోటీశ్వర్లు క్యూలో ఉన్నారు, నా కోటీశ్వర్లు అవసరం లేదు, నేను కిరణ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి రేవతి అంటుంది. వీడితో నీకు పెళ్లి జరిపించాం, వాడు మాకు నచ్చలేదు, మీ ఇష్టంతో పని లేదు, నేను కిరణ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి రేవతి అంటుంది. నాకు నచ్చకుంటే నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు? జన, గిరి ఈ కుక్కను తన్ని బయటికి తరిమేయండి అని చెప్పేసి కిరణ్ని అంటూ ఉంటుంది మహా. ఇక కిరణ్ని కొడుతూ ఉంటారు జన, గిరి. మరోవైపు రేవతి చేపట్టుకుని రూమ్లో వేసి లాక్ చేస్తారు. మహాలక్ష్మి, అర్చన బయటికి లాక్కొచ్చి కొడుతూ ఉండగా ఏదో ఒకరోజు నేను రేవతి దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకొని తీసుకొని వెళ్తాను చెప్పేసి ఈ విధంగా కిరణ్ అంటూ ఉంటాడు. ఏంట్రా ఛాలెంజ్ చేస్తున్నావని చెప్పేసి ఈ విధంగా అర్చన అంటుండగా అప్పుడు కిరణ్ కోపంతో, అవును, నన్ను హేళన చేశారు, జాబ్ లేడని భిక్షగాడని అడుక్కుంటాడని హేళన చేశారు, మీరు జాబ్ ఇస్తేనే నేను బ్రతుకుతానని హేళనగా మాట్లాడారు. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు మీరు ఊహించినట్లుగా ఒక స్థాయికి వెళ్ళి అప్పుడు రేవతిని తీసుకొని వెళ్తా, ఇస్ మై ఛాలెంజ్ అని చెప్పేసి కిరణ్ మహాకు ఛాలెంజ్ చేస్తాడు. ఇదంతా రేవతి సుమతికి, సీతకు, చలపతికి చెప్తూ ఉంటుంది. ఇదంతా దారుణంగా చేసి కిరణ్ని కొట్టి బయటికి పంపించారు, మరి నువ్వు ఆ డాక్యుమెంట్స్ గురించి ఎవరిని అడగలేదా అని చెప్పేసి సుమతి అడుగుతూ ఉంటుంది. ఆ రోజు కిరణ్ వచ్చి డాక్యుమెంట్ గురించి చెప్తూ ఉంటే మహాలక్ష్మి వదిన టాపిక్ని చేంజ్ చేసి పక్కదోవ పట్టించింది అని చెప్పేసి రేవతి చెప్పాలన్న ప్రతిసారి మా వదిన అడ్డుపడేది, కొన్నాళ్ళకు అది మరుగున పడింది, పూర్తిగా మా అన్నయ్య ఇక మా వదినకు దాసోహం అవ్వాడు అని చెప్పేసి రేవతి చెప్తూ ఉంటుంది. ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేడు అని చెప్పేసి రేవతి అంటుండగా ఈ ఆస్తి మొత్తం సుమతి అత్తేది కదా, అందులో వాటాదారులుగా ఇక మామకును ప్రీతికి హక్కు ఉంటుంది కదా అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది. ఆ విషయం చలపతి గారికే తెలియాలి అని చెప్పేసి అంటుండగా పేరుకు మాత్రం రామ్ ప్రీతిల మీద కంపెనీ
షేర్ల మీద వీళ్ళ పేర్లు మాత్రమే ఉన్నాయి. మిగతా షేర్ కాస్త మహాలక్ష్మి పేరు మీద ఉన్నాయని చెప్పేసి చలపతి చెప్తూ ఉంటాడు. కానీ మహాలక్ష్మి సేఫ్టీ కోసం అని చెప్పేసి ఎప్పుడో ఒకసారి వాళ్ళిద్దరి సంతకాలు కూడా తీసుకొని ఇక వాళ్ళ మీద షేర్స్ ఈమె పేరు మీద మార్చుకుందని నాకు అనుమానం అని చెప్పేసి చలపతి ఆ రోజు మహాలక్ష్మి అత్తయ్య ఆస్తి మొత్తం తన మీద రాంచుకోవాలని చెప్పేసి అనుకుంటే నేను పిచ్చిదానిలా నాటకం ఆడి ఆ పేపర్స్ చించేశాను కదా బాబాయ్ అని చెప్పేసి సీత అంటుంది. ఆ రోజు జరిగింది సీత, ఆ తర్వాత ఏం జరిగిందో నీకు నాకు తెలియదు కదా. విషయం అర్థమైందని చెప్పేసి మరో ప్లాన్ చేసి మహాలక్ష్మి ఇక రామ్ ప్రీతిలతోని సంతకాలు కూడా తీసుకోవచ్చని చెప్పేసి చలపతి అంటాడు. కోసం మహాలక్ష్మి మీ ప్రేమని విడదీసిందన్నమాట అని చెప్పేసి సుమతి అంటుంది. ఆస్తి కోసం ఇక అందరినీ గుప్పెట్లో పెట్టుకోవాలని ఇలా అందరినీ ఆడిస్తుంది అని చెప్పేసి రేవతి అంటుంది. తర్వాత నువ్వు ఎప్పుడు కిరణ్ని కలవలేదా అని చెప్పేసి సుమతి అంటుండగా ఒకసారి కలిసానని చెప్పేసి ఇక జరిగిందంతా చెప్తూ ఉంటుంది. కిరణ్ని కలిసింది. సారీ కిరణ్, మా వదిన నీతో అలా ప్రవర్తిస్తుందని అనుకోలేదు అని చెప్పేసి ఈ విధంగా రేవతి అంటూ ఉంటుంది. కిరణ్, ఈ మహాలక్ష్మి వదిన అరే అంత పెద్ద దుర్మార్గురాలని నేను కూడా ఊహించలేదని చెప్పేసి కిరణ్ అంటాడు. ఆస్తి కోసం డ్రామాలు ఆడుతుందని చెప్పేసి కిరణ్ అంటుండగా ఆస్తి కోసమే మా అన్నయ్యను పెళ్లి చేసుకుంది అని చెప్పేసి రేవతి అంటారు. అరే ఆస్తి అంతా ఆవిడ పేరు మీద ఉంటే రామ్ ప్రీతిల వాళ్ళ గతి ఏం కావాలని చెప్పేసి కిరణ్ అంటాడు. తల్లి లేని పిల్లని ఆవిడ ఆస్తి లేని బికార్లను చేస్తామని అనుకుంటుందా? అన్నయ్య ఉన్నాడు కదా, అలేం జరగదని అనుకుంటున్నాను. మీ అన్నయ్య ఇక ఏమీ చేయలేడు, ఎందుకంటే ఆవిడ మాయలో పడిపోయాడు అని చెప్పేసి కిరణ్ అంటాడు. దానికి ఆవిడ మీదే ఆధారపడుతున్నారు. రేపు మీ ఫ్యామిలీ మొత్తం ఆవిడ మోచే కింద నీళ్ళు తాగాల్సి వస్తుంది అని చెప్పేసి కిరణ్ అంటాడు. మనమేం చేస్తాం అని చెప్పేసి అంటుండగా సరే వాళ్ళు నిన్నేమన్నా అన్నారా? బాగా తిట్టారు, ఇక నిన్ను మర్చిపోమని కూడా చెప్పారు అని చెప్పేసి రేవతి అంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మనిద్దరి పెళ్లి చేయరు అని చెప్పేసి రేవతి అంటుండగా నువ్వేమనుకుంటున్నావు? ఎట్టి పరిస్థితిలో నిన్ను పెళ్లి చేసుకోకుండా నేను ఎవరిని చేసుకోను అని చెప్పేసి రేవతి అంటుంది. కూడా అంతే, అయితే నీతో పాటుగా వచ్చేస్తాను, రిజిస్టర్ మ్యారేజో గుళ్ళో దండలు మార్చుకుందాం అని చెప్పేసి రేవతి అంటుండగా వద్దు అని చెప్పేసి కిరణ్ అంటారు. దొంగ పెళ్లి చేసుకోవాలని అవసరం లేదు, దర్జాగా అందరికీ చెప్పి పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి కిరణ్ అంటుండగా అది కుదరదు అని చెప్పేసి రేవతి అంటుంది. వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పేసి రేవతి అంటుండగా మనం ఇప్పుడు పెళ్లి చేసుకోదు. అరే మీ వాళ్ళు ఆఫ్టర్ ఆల్ నన్ను మేనేజర్ అని కించపరిసేలా మాట్లాడారు. ఈ వదిన నన్ను చెంప మీద కొట్టి ఇంట్లో నుంచి గెంటేసింది. నేను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను, పగ తీర్చుకోవాలని చెప్పేసి కిరణ్ అంట. పగ తీర్చుకుంటావని చెప్పేసి రేవతి షాక్ అయిన తర్వాత కంగారు పడకు, మీ వాళ్ళని నేను చంపను, వాళ్ళ అహం మీద దెబ్బ కొడతాను, వాళ్ళ ఇక అహంకారాన్ని నలిచేలా చేస్తాను, బాగా డబ్బు సంపాదించి అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అంటుండగా ఇదంతా ఎందుకు, ఇక ఇప్పుడే పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి రేవతి అంటే ఎలాగైనా డబ్బు సంపాదించి నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఈ జన్మకి నువ్వే నా భార్యవి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి తను ఎప్పుడు వస్తారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నానని చెప్పేసి గతమంతా ఇక సుమతికి చెప్తూ ఉంటుంది. మాటలు విన్న సీత అసలు కిరణ్ గారు చాలా గొప్పగారు, ఎందుకంటే అన్నం పెట్టిన సుమతి అత్తయ్య గురించి వాళ్ళ పిల్లల గురించి చాలా గొప్పగా ఆలోచించారు అని చెప్పేసి సీత కిరణ్ని పొగుడుతుంటుంది. మంచి మనిషిని ప్రేమించి నువ్వు తప్పు చేయలేదు, నీకోసం మళ్ళీ తిరిగి వస్తాడు అని చెప్పేసి సుమతి అంటుంది. జరిగి కొన్ని సంవత్సరాలైంది, ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అసలు మళ్ళీ తిరిగి వస్తాడో కూడా నాకు అర్థం కావట్లేదు, నమ్మకం లేదని చెప్పేసి చలపతి అంటాడు. నాకు బాబాయ్ నిజమైన ప్రేమ మనుషుల్ని దూరం చేయదు. అవును, ఇక దూరాల్ని ఏదైనా ఎప్పుడైనా దూరం చేసినా ఆ ప్రేమ ఎప్పటికైనా కలుపుతుందని చెప్పేసి సుమతి అంటుంది. అది నా ప్రేమ, ఇప్పుడు నేను ప్రేమకు దగ్గరే, నా వాళ్ళకు దగ్గరేనా అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటుంది. టీచర్ ఇక్కడ రేవతి పిన్ని ఆలోచించునగా మరోవైపు కిరణ్ కూడా ఎక్కడో చోటుండి ఆలోచిస్తూ ఉంటాడు అని చెప్పేసి సీత అంటుంది. మనుషులు మాత్రమే దూరంగా ఉన్నాయి, మా మనసులు ఎప్పుడు దగ్గరగా ఉంటాయని చెప్పేసి రేవతి బాధపడుతుంది. ఎప్పుడైనా కలుస్తామని నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి రేవతి అంటుండగా మీ నమ్మకమే నిజం కావాలి, నాలాగా జీవితం కాకూడదు, ఎప్పటికైనా మీరు కలిసి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి చలపతి అంటారు. బాధ్యత మనం తీసుకుంటాం బాబాయ్, కిరణ్ గారు రేపు వచ్చిన తర్వాత
వాళ్ళ పెళ్లి బాధ్యత మనం తీసుకుందాం అని చెప్పేసి సీత అంటుంది. తలుచుకుంటే అది కూడా జరుగుతుంది సీత, నీకు నా సాయం కూడా ఉంటుంది అని చెప్పేసి సుమతి అంటుంది. ఎందుకు మామ పిలిచావని చెప్పేసి రామ్ దగ్గరికి వచ్చేసరికి రామ్ కోపంగా ఉంటాడు. పిలవలేదు, అరిచాను. ఎందుకు మామ? నాకు చెవుటనా? నా కళ్ళకి సైట్ ఉంది కానీ నా చెవులకి ఇక వినిపించకుండా ఏం లేదు. వినిపిస్తుంది మామ. జోక్ లేకు, నీ పద్ధతి ఏం బాగలేదు. అదేంటి మామ, నేనేం చేశాను? రేవతి అత్తయ్య పెళ్లి చూపుల్లో నువ్వు ప్రవర్తించిన తీరు నాకు నచ్చలేదు. ఓ అంతేనా? ఏదో అనుకున్నాను. ఏంటి అంతేనా? అసలు నీ వల్ల అత్తయ్య పెళ్లి చూపులు చెడిపోయని ఇక పిన్ని బాబాయ్ అందరూ కలిసి నన్ను తిట్టారు అని చెప్పేసి రామ్ అంటుండగా, ఏంటి ఏమంటున్నావు? అవును, నీ వల్ల అన్ను తిట్లు తిన్నాను నేను. ఏంటి మీ పిన్ని వాళ్ళు నిన్ను తిట్టి నా మీదకి యుద్ధానికి పంపించారా అని చెప్పేసి సీత, నువ్వు నేను గొడవ పాడాలని వాళ్ళు అనుకుంటున్నారా? వాళ్ళు అన్నారు కాదు, నువ్వు చేసింది నాకు కూడా నచ్చలేదు. ఇక ఎందుకలా చేశానో అర్థమైందా? పెళ్ళి వాళ్ళ ముందు మా పిన్నిని హింస చేసావు, అతన్ని బ్యాట్ చేసావు. అసలు ఎందుకు చేశానో కాస్త ఆలోచించావా మామ? ఏం చేస్తావో ఎలా ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది. నువ్వు కూడా మీ అత్తయ్య బాధ అర్థం చేసుకోకుండా మీ పిన్ని వాళ్ళ గురించి ఆలోచిస్తే రేవతి అత్తయ్య గురించి ఎప్పుడూ ఆలోచించలేవు అని చెప్పేసి సీత. నీకు బాధ ఏంటి? మీ పిన్ని వాళ్ళ వల్లే మీ అత్తయ్యకు బాధ అని చెప్పేసి సీత అంటే, పిన్ని వాళ్ళ అత్తయ్యని తిట్టి బాధ పెడుతుంది అని అంటావా? అలా చెప్తే నీకు నచ్చదు కదా మామ. ఓకే, ఇంకొక రకంగా చెప్తాను విను. మీ పిన్ని మీ బాబాయ్ పెళ్లి చేసుకున్నారు, అలాగే మీ నాన్నను ఈ పిన్ని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కూడా చేశారు. త్వరలో ప్రీతి ఉషాల పెళ్లి కూడా చేస్తారు. మరి మీ అత్తయ్య ఒంటరిగా ఎందుకు మిగిలిందో ఆలోచించావా మామ? అందుకే కదా అత్తయ్యకు పెళ్లి చేయాలని అనుకుంటున్నా. పెళ్లి చేయడం కాదు మామ, ఇన్నాళ్ళు మీ అత్తయ్య ఎందుకు పెళ్లి చేసుకోలేదో అని చెప్పేసి సీత క్వశ్చన్ ఇస్తుంది. అని చెప్పేసి తడబడుతుండగా, నీకు తెలియదు కదా, తెలుసుకునే ప్రయత్నం కూడా నువ్వు చేయలేదు కదా, చేసి ఉండవు. ఎందుకంటే మీ పిన్ని నీకు అలా ట్రైనింగ్ ఇచ్చింది. తను చెప్పేది తప్ప ఇంక ఏది ఆలోచించకుండా అలా ట్రైనింగ్ ఇచ్చింది. అత్తయ్య ఎందుకు పెళ్లి చేసుకోలేదు నీకు తెలుసా అని చెప్పేసి రామ్ అంటుండగా, తెలుసు, ముందు కాస్త తెలిసినా ఇప్పుడు రేవతి పిన్ని పూర్తిగా చెప్పింది అని చెప్పేసి సీత. కొన్నేళ్ల క్రితం కిరణ్ని ప్రేమించింది, ఇక ప్రేమ కాదని చెప్పేసి ఇక వీళ్ళిద్దరిని విడగొట్టారు. అంతేకాకుండా అతని గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక మనం ఇద్దరం కలిసి ఆ సీతారాములో పేర్లు పెట్టుకున్నాం. రాక్షసుడు సీతను రాముడికి దూరం చేస్తే ఆ రాముడు సీతను ఎలాగైనా ఆ రాక్షసు నుంచి కాపాడుకొని దగ్గర చేసుకున్నా. ఇక సీత మాత్రం ఆ రాముడు కోసం ఎదురు చూస్తూ ఉంది. రాక్షసుని యుద్ధం చేసి సీతను తీసుకెళ్లాడు. ఆ కథలోనే ప్రేమ, రేవతి పిన్నిలో ప్రేమ కనిపిస్తూ ఉంది. పిన్నిని ప్రేమించిన అతను ఎక్కడో పరిస్థితుల నుండి యుద్ధం చేస్తున్నాడు. అతను తిరిగి వస్తాడు. ఆ పిన్ని ఎదురు చూస్తుంది. ఇక సీతారాములు పేరు పెట్టుకున్నాం కదా, మీ అత్తయ్యకు సపోర్ట్ చేస్తామా మామ అని చెప్పేసి అంటుండగా కంగారు పడుతూ ఉంటాడు. రాముడు పేరు పెట్టుకున్నందుకు, ఆ రాముడిలా మీ నాన్న మాట విన్నందుకు తప్పులేదు. రాముడు వాళ్ళ పిన్ని కైక మాటలు విన్నట్టు నువ్వు మీ పిన్ని మాటలు వింటున్నా కూడా తప్పులేదు. కానీ ఆ రాముడిలో ఇంకా చాలా మంచి గుణాలు. న్యాయం ఎక్కడ జరిగినా ఆ రాముడు కాస్త చూస్తూ ఊరుకోలేదు. విల్లుకు పని కూడా చెప్పాడు. అలాంటిది నువ్వు చైతన్యత నేర్చుకో. అంత అవసరం అంటే ఇక మీ అత్తయ్య కూడా హెల్ప్ చేయి నాతో కలిసి అని చెప్పేసి సీత అడుగుతూ అయితే, నువ్వు హెల్ప్ చేయి, మీ పిన్ని మాటలు నమ్మి నువ్వు యుద్ధం చేయాలని అనుకోకు. మీ ఇంటి ఆడపడుచు కోసం నేను యుద్ధం చేస్తున్నాను అని చెప్పేసి సీత, ధర్మ యుద్ధానికి నీ చేయి కూడా కలిపి నువ్వు కూడా ఆదర్శ రాముడు అని అనిపించుకో. సీత అలా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిన తర్వాత మహాలక్ష్మి కిరణ్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక ఎలాగైనా డబ్బు సంపాదించి పెళ్లి చేసుకుంటానని వాడు చెప్పాడు. ఈ రేవతి వాడి కోసం ఎదురు చూస్తుందని చెప్పేసి ఆలోచిస్తుంటుంది. డబ్బులు సంపాదించి రేవతిని పెళ్లి చేసుకుంటే నేను ఓడిపోయినట్టే అని చెప్పేసి మహా ఆలోచిస్తూ సీత అటువైపుగా వెళ్తుండగా మహాలక్ష్మి చేతిలో కూర్చొని ఆలోచిస్తుండగా అప్పుడు సీత మనసులో, మహాలక్ష్మి అత్త ఇక నీకు ఇస్తా జలకు కాచుకో అని చెప్పేసి ఈ విధంగా అంటుంది. నిజంగానే జలకిస్తుంది ఫోన్ ద్వారా. హలో కిరణ్ గారు మీరా అని చెప్పేసి సీత మాటలిని ఒక్కసారిగా కూర్చులోంచి ఇక వణికిపోతూ జలికినట్టుగా జనుకుతూ ఉంటుంది మన మహాలక్ష్మి. రేవతి పిన్ని కోసం ఫోన్ చేశారా అని చెప్పేసి అంటూ ఉంటుంది సీత. సీత అలా వంగి చూస్తే అత్త రియాక్షన్ బాగుంది, ఇంకా బెదర కొడతానని చెప్పేసి అనుకుంటూ ఎలా ఉన్నారని చెప్పేసి హాల్లోకి వస్తుండగా సీత వెనకాల వచ్చి అప్పుడు గట్టిగా అరుస్తూ, సీత ఎవరు ఫోన్లో అని చెప్పేసి అరుస్తూ, గారు అత్తయ్య అని చెప్పేసి సీత అంటుండగా, కిరణ్ అంటే ఆయనే
రేవతి పిన్ని వాళ్ళ లవరు. కంగారు పడుతూ మహా వాడా, వాడు నీకెలా తెలుసు, వాడు నీకెందుకు ఫోన్ చేశాడు, ఎందుకత్తయ్యా అంత కంగారు పడుతున్నావు, అసలు ముందది చెప్పు, వాడు ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు అని చెప్పేసి మహా అడుగుతూ ఫోన్ ఇవ్వని చెప్పేసి సీత దగ్గరున్న ఫోన్ లాక్కుంటుంది. హలో హలో ఏంటి రెస్పాండ్ లేదు అని చెప్పేసి అంటుండగా, ఇక రెస్పాండ్ ఉంటే కదా రెస్పాండ్ ఉండడానికి అని చెప్పేసి సీత వెటకారంగా అంటుంది. ఫోన్ రాలేదా, లేదు, ఉత్తునే మాట్లాడని, ఏ ఎందుకలా చేసావు, ఏంటి భయపడ్డారా మా అని చెప్పేసి మహా అంటుంది. వాడు ఫోన్ చేస్తే నాకేంటి, ఎందుకు, అసలు కిరణ్ గారు ఫోన్ చేస్తే భయపడ్డారు కదా, అసలు వాడు వస్తేంటి, వచ్చిందని భయపడమేనాడు, ఎటు తిరిగైనా వస్తాడు, ఎందుకంటే అతని ప్రేమని ఇక్కడ వదిలేశాడు, ఎటు తిరిగి ఆ ప్రేమను తీసుకొని వెళ్తాడు కాబట్టి అని చెప్పేసి సీత అంటుండగా, అవన్నీ నీకెలా తెలుసు అని చెప్పేసి మహా అంటుంది. అన్ని రేవతి పిన్ని చెప్పింది డాక్యుమెంట్స్ కోసం. ఏ డాక్యుమెంట్స్, ఇక నువ్వు మనుషులను చంపచ్చు, మనుషుల్ని చంపలేదత్తా, ఇక మనుషులను తొక్కి పెట్టచ్చు, కానీ మనసును తొక్కి పెట్టలేరత్తా, అంత తొక్కాలనుకుంటే అంత రెట్టింపుతో బయటికి వస్తాం, పైకి వస్తాం, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు, ఎందుకంటే మీరు మనుషులతో ఆడుకుంటున్నారు కాబట్టి అని చెప్పేసి సీత మాటలు విని మహా షాక్ అయిపోతుంది.